Hello guys, welcome back to another video. Today we are going to go to new city. And would you guys to love to know our mother tongue? Adrut, should we tell them? Yes. So our mother tongue is Telugu. So hello, ఇది నేను మీ శ్రీవంత్ అండ్ వీడు అద్రుత్. సో మనం న్యూ సిటీకి వెళ్దామా అద్రుత్? వెళ్దాం. వస్తున్నావా వెనకాల? వస్తున్నా. ఓకే, కొంచెం స్లో డౌన్ అయినట్టు నాకు మ్యాప్లో కనబడుతుంది నువ్వు. సరే, మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. సో అక్కడ రైట్స్కి ఒక ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ ఎక్కాక టోల్ గేట్ దాటాక న్యూ సిటీలోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ మనం బౌండరీ తిరుగుతాం. అంటే ఐ మీన్ న్యూ సిటీ ఒక అవుట్స్కట్స్. ఆ చుట్టూరు రౌండ్ వేసాక చిన్న ఐలాండ్, అక్కడ నేచర్ బాగుంటుంది, అది ఆ సిటీదే. సో ఆ నేచర్ దగ్గరికి వెళ్తాం అనమాట. సో వెళ్దామా? వెళ్దాం. నువ్వు క్యాచప్ అవుతున్నావు అసలు? నువ్వు వస్తున్నాను వెనకాల. ఏమో నాకు డౌట్. లైట్గా క్రాష్ ఉంటాయి. సో గైస్, మీకు యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా, ఎప్పుడు మెన్షన్ చేయలేదు. మన అదృతికి కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకే తక్కువే మాట్లాడతాడు. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నావురా అంటున్నాడు. సో ఏం పట్టించుకోకండి. సో మనము టోల్ గేట్ తర్వాత అదృత్ కోసం వెయిట్ చేద్దాం, ఎందుకంటే అక్కడ కార్ ఏదో క్రాష్ అయిందంట. ఓకేనా గైస్? సో మీన్ వైల్ వెయిట్ చేద్దాం. ఎక్కడ ఉన్నారా? వ్యూవర్స్కి బోర్ కొడుతుందిరా. సరే మనం చూద్దాం. అండ్ గైస్, ఐఎమ్ కమింగ్ హియర్ బై యూ. ఇది ఇంగ్లీష్ ఏం కాదు, తెలుగుదే. ఫస్ట్ తెలుగు వ్లాగ్ గైస్ ఇది. ఇదే ఫస్ట్, ఇంకా మేము తర్వాత పెట్టము. మాకు ఎప్పుడైతే 100K సబ్స్క్రైబర్స్ వస్తారో అప్పుడే మళ్ళీ తెలుగు, అప్పటి నుంచి తెలుగు వీడియో పెడతాము. ఆడేవో ఏం మాట్లాడుతున్నావు అంటున్నాడు అదృత్. అంటే నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు కదా గైస్ ఆ ఫీలింగ్స్. సో నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను బాడీ ఫీలింగ్స్. అదృత్ వచ్చేసినట్టున్నాడు కదా దగ్గరికి. మ్యాప్లో చూస్తున్నా, వచ్చేసినావుదా? పదా, ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే. దా. సో ఇలా రైట్ తీసుకుని కంటిన్యూస్గా స్ట్రైట్గా వెళ్తే ఇది సిటీ అవుట్స్కట్స్కి తిరుగుతున్నట్టు అవుతుంది. అంటే మన హైదరాబాద్లో నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ ఎట్లాగో అట్లాగనమాట. ఓకేనా? నీకు అరే నువ్వు డల్గా మాట్లాడుకో. సో గైస్ చెప్పినా కదా ఇప్పుడు సిగ్గు ఎక్కువ అని. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావురా అనుకుంటున్నాడు. ఫేస్ కూడా అలాగే పెట్టాడు గైస్, ఏం కాదులేండి. సో వస్తున్నావు వెనకాల, చాలా మెల్లగా ఉన్నావు మ్యాప్లో. వస్తున్నా. సరే. సో గైస్, యూ గైస్ ఎంజాయ్ ద నేచర్. అంటే ఇక్కడ పెద్ద నేచర్ లేదనుకోండి, బిల్డింగ్సే. సో ఆ బిల్డింగ్స్ చూస్తూ ఉండండి. ఏడున్నావురా? మ్యాప్లో ఎందుకు అంత వెనకాల ఉన్నావు? మళ్ళీ క్రాష్ క్రాష్ అయినట్టు అయిందా? క్రాష్ అయిందా? గైస్ మీ దగ్గర కవర్ చేస్తున్నాడు గైస్. అదృత్ కొంచెం ఇంటర్నెట్ కొంచెం గ్లిచ్ అవుతుందంట, అది కొంచెం స్లో ఉందంట. సో కొంచెం ఫోన్ ల్యాగ్ అవుతుందంట. నేను కొంచెం స్లో వెళ్తాను గైస్ అదృత్ కోసం. సరే అదృత్ ఎక్కడున్నారా? ఎక్కడున్నారా రే? సార్ నేను పట్టించుకోండి, నేను 100 కన్నా ఫాస్ట్ పోతాను. అసలు ఆల్రెడీ దాటేసాను రా గైస్. ఇది నవ్వాపుకుంటున్నాడు గైస్. మనోడు పాపం ఇంటర్నెట్ వల్ల పోయిందంట గైస్. ఆడి వాయిస్ కూడా ఎందుకో గైస్ నాకు బాగా ల్యాగ్ అవుతున్నట్టు అని వినపడుతుంది. సరే కొంచెం స్లో డౌన్ అవుదాం అద్దరు గైస్. బట్ మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు, మాకు 41 సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చారు. వీఆర్ సో హ్యాపీ గైస్. ఇంకా మమ్మల్ని 100K వరకు సపోర్ట్ చేయండి.
సో మనం ఈలోపు అద్రుత్నే చూద్దాం. మన అద్రుత్ బాయ్ ఎక్కడ ఉన్నాడు? అద్రుత్ బాయ్ అదో మన వెనకాల ఉన్నాడు మ్యాప్లో. ఎప్పుడు వస్తారా? ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? వినబడుతుంది గైస్. మీకు వినబడుతుందని అనుకుంటున్నా. ఎడిటింగ్ అప్పుడు చూడాలి వినబడుతుందో లేదో. సో మనోడు దగ్గరలోనే ఉన్నాడు అనుకుంటా. మ్యాప్లో ఇందాక చూస్తే దగ్గరలో ఉన్నాడు. ఎక్కడున్నారా? లెట్స్ వెయిట్. ఎక్కడున్నారా రే? మ్యాప్లో ఇంకోసారి చూద్దాం. దగ్గరకు వచ్చేసాడు గైస్. అదే ఆగరా కసా ఆగవు కదా. వస్తున్నావు భయపడుతున్నావా? భయపడట్లేదా? నేను స్పాయిల్ ఆన్ చేసుకోలేదు. లక్కీ స్పాయిల్ ఆన్ చేసుకుంటుంటే కారు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి నేను క్రాష్ అవుతున్నాను. ఏడవుతున్నారా? స్పాయిలర్ ఆన్ చేస్తే క్రాష్ అవుతాను అంటున్నావా? మాట్లాడరా యూఎస్కి పోరు. ఎందుకురా సిగ్గుపడతావు? సిగ్గుపడుతున్నాడు కదా. మాటలోనే చూసాను నేను. దాటేసాను నేను. ఇక్కడ రైట్ తీసుకోవాలని లెఫ్ట్ ఎక్కడ ముందర స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత చెప్తా. నువ్వు ఫాలో కాను. స్ట్రైటే అనుకో మోస్ట్లీ. ఇక్కడ గోడలాగా సిటీ వస్తుంది. సిటీ తర్వాత కొంచెం ఒక గోడలాగా ఉంటుంది అటు ఇటు. ఓకేనా? చూడు సిటీ చూడు బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. సినిమాటిక్ మోడ్లో ఉంటే 360 డిగ్రీస్ సినిమాటిక్ మోడ్లో డ్రైవింగ్ కొంచెం కష్టం. ఏం మాట్లాడు మళ్ళీ. ఇంటర్నెట్ అన్న స్లో ఉందండి. హలో ఎలా వినపడుతుందా? ఏమైంది? ఇందాక స్లో ఉందా ఏంటి? ఇంటర్నెట్ ఏం చేస్తుంది? గుద్దుకున్నావా? స్లో డౌన్ అయినావా ఇంటర్నెట్ వల్ల? గుడ్ వెరీ గుడ్. కాదు అంటే మాకు గైస్ ఇంగ్లీష్లో చేస్తుంటే నాకు కొంచెం ఆక్వర్డ్గా ఉండేది. ఆక్వర్డ్ అంటే మన తెలుగులో మాట్లాడుతున్నాము నాకు బాగా అలవాటు. అది ఇంగ్లీష్ అనుకో మన అదృతడియా ఓకే ఈ ఊ అంటారు. సో ఆడి కోసమే తెలుగు వీడియో చేస్తున్నాను గైస్ ఈరోజు. లేకపోతే ఇంగ్లీష్లోనే ఉండేది. సో ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దోస్ హూ నో ఇంగ్లీష్ అండ్ డోంట్ నో తెలుగు. అండ్ ఐ రియల్లీ అపాలజైజ్. సో మనం అదృత్ కోసం చూద్దామా? అది అంత దూరం ఉన్నావేంట్రా మ్యాప్లో? హాఫ్ సిటీ కూడా దాటలేదు. అక్కడ క్రాష్ అయింది కాదు. చూసారా గైస్ తెలుగులో కూడా సిగ్గుపడితే ఎంతమంది చాలా తక్కువ మాట్లాడతాడు గేసాడు. కానీ నార్మల్గా రికార్డింగ్ లేనప్పుడు మాత్రం ఎంత బాగా మాట్లాడతాడంటే ఎక్కువ మాట్లాడతాడు. ఒకసారి రికార్డ్ చేసి పెడతారులేండి గైస్ ఇది మాట్లాడుతున్నప్పుడు. అంటే ఇప్పుడు కాదు 100K దాటాక. అది ఎప్పుడు జరుగుతుందిలేండి. ఏడున్నారా? ఎత్తుకుతున్నా. నాకు వస్తున్నాను ఎందుకంటే ఉన్నా ఎత్తుకుతున్నా వెయిట్ చేస్తున్నా. అదో దాటాడు గైస్ వెళ్దామా? దాటేసినావా? సరే వెళ్ళు కాసేపు ఎంజాయ్ చేయి. నేను కాసేపు స్లో వెళ్తా. చెప్పినా కదా 2 సైడ్స్ గోడలు ఉంటుంది అన్నది ఈ రోడ్. అరే అక్కడ ఒక ఇంటర్సెక్షన్ ఉంటుంది. అక్కడ నువ్వు లెఫ్ట్ తీసుకోవాలి. అర్థమవుతుందా? హలో ఏమైంది? లెఫ్ట్ తీసుకున్నా స్ట్రైట్గా వెళ్తున్నా.
స్ట్రైట్కి వెళ్ళిపోయినావా? అబద్ధాలు చెప్తున్నావు, జోక్ చేస్తున్నావు. నేను వచ్చేసరికి నువ్వు ఆడ ఉన్నావు అనుకో, కిచకిచలు పెడతా. ఎవడున్నారా? స్ట్రైట్ వెళ్ళిపోయినావు ఏంటి? స్ట్రైట్ వెళ్ళిపోయినావు. చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను నీకోసం నేను లెఫ్ట్ ఇండికేటర్ కూడా వేసేసుకున్నా. సరే ఏడున్నా ముందుకు వెళ్ళిపోయినాదా? యూటర్న్ పట్టుకునిరా. ఏంట్రా అంత మెల్లగా వస్తున్నావు? మళ్ళీ అన్న గ్లిచ్ అవుతుంది ఏంటి స్లోగా? మరి అంత మెల్లగా వస్తున్నావు? స్టీరింగ్ కంట్రోల్ అయ్యాను. నేను అయినా రావాలా నీ దగ్గరికి? ఏమవసరం నాకు డౌట్ కొడుతుంది. ఎందుకురా అంత మెల్లగా ఉన్నావు? నేను వస్తా, ఓకేనా? వద్దు, మళ్ళీ నీకే లేట్ అవుతుంది. సరే, నాకు డౌట్ కొడుతుంది. నేను అబ్జర్వ్ చేసుకుంటా. ఎప్పుడు వస్తావురా? అరే ఇక్కడ వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు, రారా. వస్తా వస్తా. నేనే వస్తాను నీ దగ్గరికి. ఆవు రానా? వద్దు రానా? వద్దు. వస్తా. ఇప్పుడు వస్తావు? వస్తున్నా, చేస్తున్నా. మ్యాప్లో చూస్తావు నీది, నువ్వు ఎక్కడున్నావు? ఇంకా అంత మెల్ల ఎందుకు వస్తున్నావు రా? నేను వస్తాను, నాకు ఇప్పుడు చిరాకు వస్తుంది. వస్తున్నా. ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నావు? ఇక్కడే ఉన్నావు కదా, మరి పదా. అంత మళ్ళా గుద్దినావు ఎందుకురా? ఏం కాదులే, పదా. మరి నువ్వే మధ్యలో వచ్చినావు. నేను మధ్యలో వచ్చినానా? నువ్వే రాంగ్ రూట్లో వచ్చినావు. నేను రాంగ్ రూట్లో వచ్చినా అనుకో, కానీ ఇది ఎలాగో మల్టీప్లేయరే కదా, ఇక్కడ ఎవరో ఉండరు. దారా ఎందుకురా? నీ ఇంటర్నెట్ రంగు ఈరోజు అవ్వాలారా? వచ్చేసిన పద. మరి ఇంత పిల్లకి ఎత్తు వెంటరా, తొక్కు. ఫుట్పాత్ మీద వెళ్తున్నానా? అరే ఇక్కడ రైట్ రా. ఓకే ఓకేనా? ఓకే. నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్తావా? నువ్వు లెఫ్ట్ సైడ్ ఈ రైల్కి అటు సైడ్ వెళ్తావా నువ్వు? ఎందుకు రైట్ రారా? కొంచెం స్లో అవ్వు, ఎందుకంటే ఇక్కడ చిన్న కిందకి వెళ్తుంది స్లోప్ లాగా. ఇక్కడ కొంచెం కార్ స్కిడ్ అవ్వచ్చు, ఓకేనా? ఓకే. ఏమైంది ఏమైంది ఏమైంది? ఏడున్నావు? వచ్చినావు వెనకాల రా. స్ట్రైట్ అయినా పదా, లెఫ్ట్ తీసుకోవద్దు ఎక్కడ. ఓకే ఓకే. సో గైస్ ఇదే గైస్ నేను చెప్పింది మీకు. సీనరీ వాటర్ ఉంటుంది, కానీ ఇది గేమ్ కదా అంత లేదు. కొంచెం ఒక వాటర్ ఉంది, చిన్న రివర్ గడ్డిలాగా ఉంది అంతే. కొంచెం చేయొచ్చు, కానీ మా గేమ్ కొంచెం అప్డేట్ చేయలేదు. ఏం కాదులేండి. మిమ్మల్ని ఒక డెడ్ ఎండ్ దగ్గర తీసుకెళ్తా, అక్కడ బాగుంటుంది. అక్కడ రివర్ కంప్లీట్ రివర్లో అదే ఒక సీలా ఉంది అదే స్పాట్లో. ఇక్కడే గైస్ అండ్ పార్క్ చేస్తా. స్ట్రైట్ వచ్చాయి అద్దరు డెడ్ ఎండ్ దగ్గరకు, ఓకేనా? ఓకే. గైస్ ఇదిగోండి, రివర్ కలిసి సీలోకి ఇలా అవుద్ది. సో మీకు అక్కడ ఎదురుగా బ్రిడ్జ్లో ఏమన్నా వెనకాల ఇదంతా హైవే గైస్, ఎదురుగా బ్రిడ్జ్లా ఉందేమో, ఇక్కడ రావడానికి రోడ్ వే పాత్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడే గైస్ కలిసేది రివర్ మౌత్ ఎష్వరి. ఎక్కుదాం గైస్, వెళ్దాం. సరే దా ధృత్ వెళ్దాం.
అండ్ కొన్ని వాయిస్ వస్తాయి పట్టించుకోకండి. అవును గైస్, ఎందుకంటే మేము ఈరోజు రికార్డింగ్ ఇంట్లో చేస్తున్నాము, సో కొన్ని వాయిసెస్ వస్తాయి, సో ఏమనుకోకండి. అదిలో ఇటు వచ్చాయి, హైవే ఎక్కాలంటే ఇటే, ఓకేనా? సరే. మళ్ళీ ఇందాకలా కన్ఫ్యూజ్ అయ్యావనుకో, కితకితలు పెడతా. సరే సరే, ఎందుకురా నవ్వుతున్నావు? నువ్వు ఎక్కడున్నావు? ఆవు, నేను వెనకాలే ఉన్నావులే. ఓకే గైస్, అదిగోండి ఆ టోల్ గేట్ ఉంది కదా గైస్, అక్కడే మన హైవే ఎక్కడానికి దారి. ఎక్కడున్నావు? నేను టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. నేను మ్యాప్లో కన్నేసి ఉంచాలిరా, కన్నేసే ఉంచుతా. ఏం అక్కర్లేదు, నేను వెనకాల వస్తున్నా కదా. నాకు డౌట్ కొడుతుంది. ఇక్కడ ఆగు, నీకే తెలుస్తుంది. అరే దాటేసావురా, దాటలే, నన్ను దాటేసి వెళ్ళిపోయావురా. ఇంకా దాటలే. ఓకే, నా యాంగిల్లో అలా చూపిస్తున్నా. అరే నీకెందుకురా? నా సైడ్ మిర్రర్ కూడా గ్లిచ్ అవుతుందిరా, నా లెఫ్ట్ సైడ్ మిర్రర్ బ్లాక్గా వస్తుంది. చూడు చూడు ఎట్లా బ్లాక్గా వస్తుంది. బా, మనకి గ్లిచ్ అవుతుంది. నువ్వు నన్ను దాటేసినా వస్తున్నా, గుద్దుకున్నా. అరే నువ్వే కదరా? నువ్వు కూడా గుర్తుకుంటున్నావు ఈ మధ్య. అక్కడ ఎందుకు ఆగి? నువ్వు అటు కాదు ఇటు, అలా స్ట్రైట్ వెళ్ళిపోతావు ఏంటి? రైట్ రా, ఆన్ అవుతుంది కూడా నేను బట్టలేదు ఆరా నీకు. వస్తున్నా, యూటర్న్ కొట్టు, కొట్టు 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 కొట్టు. గైస్, ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది గైస్. మీకు జస్ట్ 19 minutes ఉండొచ్చు. నేను అద్భుత ఎడిట్ చేసి ఇదంతా వీడియో అప్లోడ్ చేసి కలిపి అవసరం లేని క్లిప్స్ అన్ని తీసేయడానికి చాలా టైం పడుతుంది. ఎంత అనుకుంటున్నారు గెస్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పబోతున్నా. మేము 1.5 hours పని చేయబోతున్నాం. అందులో లెఫ్ట్కి వచ్చేయి, లెఫ్ట్ సైడ్ వస్తున్నా. ఎందుకురా మెల్ల అవుతావు? నువ్వైనా ప్లాన్ చేస్తున్నావు, నాకు డౌట్ కొడుతుంది. సరే హైవే ఎక్కేస్తున్నాం కదా, నేను నీకోసం కొంచెం మెల్లగా వెళ్తావు. అవునా, వెనకాలే ఉన్నావా? ఓకే, మెల్లగా వెళ్తాను. 70-80 స్పీడ్లో దొక్కుతున్నాం. నేను స్పాయిలర్ ఆన్ చేసుకోలేదు, పెట్రోల్ సేవ్ చేయడం. అర్థమైందా? కొంచెం స్లోగా నవ్వు, ఎందుకంటే మనం ఎక్కడ ఆగుదామా వద్దా? సరే వద్దులే, నీకోసం వెయిట్ చేస్తాలే. రే గుర్తినావు కదరా నువ్వు, అయిపోయినావు ఇంకా. దా దా దా, ఎగురుకుంటా వెళ్ళిపో, ఎగురుకుంటా. సో అదే గైస్, వీడియో అయిపోయింది. బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.